కాజాగూడలో జాగా మాయ 55 కోట్ల విలువైన 2742 చదరపు గజాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతం. జీవో 59 ఆధారంగా క్రమబద్ధీకరణ. ఖాళీ స్థలంలో 10 ఇళ్లు ఉన్నట్లు పత్రాలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్ చక్రం తిప్పిన గత ప్రభుత్వంలోని న్యాయవాది. ఆయన కుటుంబ సభ్యులు బంధువుల పేరిట క్రమబద్ధీకరణ. వెంటనే రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయం. అప్పటి ప్రభుత్వంలోని బీఆర్ఎస్ పెద్దల అండ సహకరించిన రెవెన్యూ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి 59 జీవో అక్రమాలు. రంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మాణాలకు అనుమతించొద్దంటూ ఉత్తర్వులు. క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలంటూ క్రమబద్ధీకరించిన స్థలం ఇదే, రేకులు ఉన్నది. అయితే విషయం ఏంటంటే ఈ 59 జీవో దీని వ్యవహారం ఏంటంటే ఇది చాలా మందికి తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఒక ప్రభుత్వ స్థలం ఉంది. ప్రభుత్వ స్థలంలో ఎవరైనా ఇంత గుడిసెనో ఇల్లో రేకులో వేసుకుంటే అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే జీవో నెంబర్ 59 కింద ఈ వేసుకున్నటువంటి ప్రాంతానికి ఇగో గజానికి ఇంత గట్టయా నీకు ఇచ్చేస్తాం ఈ భూమి అని చెప్తుంది అన్నట్టు. ఇది జీవో 59 చెప్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈడ రూమ్ లేదు, షెడ్ లేదు, మన్ను లేదు, ఎక్కడ లేదు. సర్కార్ భూమి ఉంటే దాని చుట్టూ రేకులు వేసిర్రు. ఇగో ఇదంతా మేమే కబ్జాలు ఉన్నాం సార్, ఇక్కడ మా తాతల ఇండ్లు ఉండే అని చెప్పి దొంగతనంగా 59 కింద జీవో నెంబర్ 59 కింద ఇది రెగ్యులరైజ్ చేసుకున్నారు. దీని ద్వారా ఏమైందంటే వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అందులో భాగమే అది. ఇక్కడ వెంకటాపురం దగ్గర ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఆ ఎరకరోళ్ళ భూములను ఎట్లయితే కొల్లగొట్టిండో సేమ్ ఇదే 59 జీవోని అడ్డు పెట్టుకొని మల్లారెడ్డి కొల్లగొట్టినవి కూడా 59 జీవోతోటే. అక్కడ నానగ్రామ్గూడలో కూడా సేమ్ 59 జీవోతోటే పల్లా రాజేశ్వర రెడ్డి మరికొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూములను కొల్లగొట్టారు. దీనికి ధరణి కూడా అందుకు సహకరించింది. ధరణిలో ఏ పత్రం లేదు. ఒకప్పుడు ఒక ఆయన భూమి ఇంకొక ఆయనకు పోవాలంటే ఒక ఆర్ఓఆర్ అంటే ఇక సాదా బైనామా కాగితం రాసుకున్న వాళ్ళు తీసుకొని పోయి ఆ అధికారులు కూడా చూపెడితే అవునా అమ్మిండానంటే అప్పుడు ఆయన భూమి ఈయనకు మార్చేటోళ్ళు, లేదంటే సేల్ డీడ్ ద్వారా మార్చేటోళ్ళు. కానీ అదేం లేకుండా ధరణి వచ్చిన తర్వాత సేల్ డీడ్ లేదు, ఏమీ లేదు. ఎవరిని కనిపించకుండా ఈ భూమి ఎవరి భూమి ఎవడైనా రాసుకునేటువంటి హక్కు కలెక్టర్ల చేతిలో పెట్టిండు. ఇక కలెక్టర్లు ఎమ్మెల్యేల చేతుల్లో. ఇట్లా వేల కోట్ల రూపాయల భూమి అప్పనంగా ఇతరులు కొట్టేసిపోయినారు. ఇప్పుడు ఈ భూమి వివరాలు బయటికి వస్తూ ఉంటే కేసీఆర్ పరిపాలన రహస్యాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. జీవో 59 ఆధారంగా మీరు చూడండి, ఇక్కడ నాగోల్ దగ్గర ఉన్నటువంటి ఒక కేసీఆర్ నగర్ అని ఒకటి ఉంటుంది. మునుగోడు ప్రజలంతా అక్కడికి వచ్చి బ్రతుకుతారు. మునుగోడు బై ఎలక్షన్ టైంలో ఆ కేసీఆర్ కాలనీని 59 జీవో కింద క్రమబద్ధీకరించి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేసారు. మరి అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు బతుకుతున్నటువంటి కాలనీల్లో లేకపోతే మురికివాడల్లో వాళ్ళ భూములు ఎందుకు క్రమబద్ధీకరించలేదు? కేసీఆర్ తన ఎన్నికల స్వార్థం కోసం చేసుకున్నటువంటి కార్యక్రమమే ఇదంతా. అందుకోసమే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఓట్ల రాజకీయంగా చూసింది తప్ప పేదల సంక్షేమం అనేటువంటి లెక్క కేసీఆర్కి ఎప్పుడు లేదు. యాక్చువల్గా జీవో నెంబర్ 59 ఏంటంటే పేదలు ఎవరైనా ఇల్లు కట్టుకుని అప్పటికే ఇల్లు కట్టుకుని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకి పట్టాలు ఇచ్చేసేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇక్కడ దొంగలు ఏం చేసిందంటే ఒకటి రేకులు వేసేసి రేకుల క్రమబద్ధీకరణ అనే పదం ఏంటంటే అప్పటికే ఉన్నదాన్ని క్రమబద్ధీకరించడం, లీగలైజ్ చేయడం అన్న అంతే. కానీ తర్వాత రేకులు వేసుకొని ఇదంతా వేసుకొని కబ్జా పెట్టుకోమని కాదు, కానీ కబ్జా పెట్టింది. షేర్లింగంపల్లి అది విలువైన ప్రాంతం. రేకులు అడ్డం పెట్టేసి అది కబ్జా పెట్టేసి దానికి ఇంటి నెంబర్ ఉండాలి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. జీవో నెంబర్ 59 కింద కావాలంటే